హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ను తీసుకుందాం. వీటిని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 టమాటాస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అది సేమ్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చక్కగా ఉప్పు, కారం, ఆల్ స్పైసెస్ కూడా బ్రెడ్ స్లైసెస్కి పట్టి చాలా టేస్టీ మసాలా బ్రెడ్ రెడీ అవుతుంది.